ఫస్ట్ టైం చూసి మీరు ఇక్కడ ఉంటారా? అతని యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. సో ఛానల్ స్టార్ట్ చేసి 1 year పైన అయింది అనమాట. సో బట్ ఇంతవరకు అతనికి 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ కాలేదు, 4000 అవర్స్ వాచ్ టైం కూడా రాలేదన్నమాట. తెలుగు అత వస్తుందా? వస్తారులే, ఛానల్లో చూడండి. ఓకే బాయ్. పేరు వచ్చేసి మిస్టర్ అనుదీప్ బ్లాగ్స్. కంగ్రాచులేషన్ బ్రో. బాగున్నా? ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. పార్టీ ఏం లేదా మాకి? ఛానల్స్ అంత పెద్ద యూట్యూబర్లు వాళ్ళకే రీచ్ వస్తుంది, మనకు రీచ్ రావట్లేదు. మీకు అంత కష్టపడుతున్నాం కానీ రావట్లేదు అని చెప్పి మనోడు ఏం చెప్పాలంటే ప్యాషన్ ఉంది, నాకు కూడా ప్యాషన్ ఉంది. మెయిన్ థ్యాంక్స్ టు పరిశాన్ బాయ్స్ టీమ్ స్పందన అండ్ పరిశాన్ బాయ్స్ టీమ్ ఇమ్రాన్ అన్న. చెప్తున్నా ఇంకో విషయం, బబ్బుని చూసిన, బబ్బు బయటికి వెళ్ళిపోయాడు అప్పుడే. ఇంకోటి వచ్చేసి ఇమ్రాన్ అన్న, స్పందన గారిని చూసిన. అంతే అదృష్టవంతుడు చెప్పాను, అందరినీ చూసిన యూట్యూబర్స్. ర్యాపిడో కంటెంట్ చేసే యూట్యూబర్స్, మోటో వ్లాగర్స్ అందరూ ఉంటారు కదా. సో అందరినీ మేమైతే మీట్ అవ్వబోతున్నాం త్వరలో. వ్లాగ్ అయితే వస్తుంది. సో అన్ని హెల్మెట్స్ కంటెంట్ అనేది ఇంకా చేస్తానే బాగుంటది, ఆపొద్దు. ఎందుకంటే చాలా అందరికి ఎంటర్టైన్మెంట్ గా ఉంటదని నేను అనుకుంటున్నా. సో హలో, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మోహన్ విశాల్. సో టుడే వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజు నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అనమాట. అతను కూడా యూట్యూబరే. సో మీకు అందరికీ పరిచయం చేస్తాను. సో అతనైతే నాకు చాలా నుంచి తెలుసు, బట్ ఎప్పుడు బ్లాగ్ అయితే చేయలేదు, నా వీడియోస్లో కూడా చూపించలేదు అతన్ని. సో అంటే మాకు టైం దొరకలేదు అనమాట వీడియో చేయడానికి. సో అతని వర్క్లో బిజీగా ఉన్నాడు, నేను నా వర్క్లో, నేను జాబ్లో బిజీగా ఉన్నాను అనమాట. సో ఈరోజు అతను కలవడానికి వెళ్తున్నాను. ఈరోజు ఎందుకు పర్టికులర్గా అతను కలిసి వ్లాగ్ చేస్తున్నాను ఎందుకంటే, అతని యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. సో ఛానల్ స్టార్ట్ చేసి 1 year పైన అయింది అనమాట. సో బట్ ఇంతవరకు అతనికి 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ కాలేదు, 4000 అవర్స్ వాచ్ టైం కూడా రాలేదన్నమాట. ఎంత కంటెంట్ చేస్తున్నా కానీ ఛానల్కి అతని ఛానల్కి రీచ్ అయితే రాలేదు. వీడియో ఛానల్ మానిటైజేషన్ ఎట్లయిందంటే, ఒక ఫేమస్ పర్సన్ వల్ల అయిందనమాట. సో అది ఎవరో కాదు, మన పరిశాన్ బాయ్స్ టీమ్. ఐడియా ఉందా మీకు అందరికీ? సో పరిశాన్ బాయ్స్ ఛానల్ చూసిన వాళ్ళు అయితే గుర్తుపడతారు. సో ప్రాంక్ ఛానల్ అనమాట, అన్ని ప్రాంక్ వీడియోలు చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళ ఛానల్లో వాళ్ళ టీం మెంబర్ పరిశాన్ స్పందన అని ఒక అమ్మాయి ఉంది. సో తను ఏం చేసిందంటే, మనోడు ర్యాపిడో కంటెంట్ చేస్తాడనమాట, మోటో వ్లాగరే మనోడు కూడా. సో ఒకరోజు వ్లాగ్ చేస్తుంటే ఆమె పరిశాన్ బాయ్స్ స్పందన ఉంది కదా, ఆమె రైడ్ బుక్ చేసుకుంది అనమాట. సో ఆ రైడ్ వచ్చేసి అదృష్టానికి మనోడికే తగిలింది. ఫస్ట్ టైం చూసి మీరు ఇక్కడ ఉంటారా? అవునా? ఓటీపీ చెప్పండి. స్పందన గారు ఎక్కారు మన ఈరోజు రైడ్లో. సో అట్లా మనోడు రైడ్ బుక్ చేసుకున్నప్పుడు వ్లాగ్ చేసినాడు అనమాట. సో అది ఛానల్లో పెట్టేసరికి వీడియో పిచ్చ వైరల్ అయింది. అది 1,50,000 1,60,000 దాకా వెళ్ళింది వీడియోది. సో అంటే పరిశాన్ బాయ్స్ స్పందన ఫ్యాన్స్ అందరూ పిచ్చ వైరల్ చేసేసినారు వీడియోది. సో ఆ సబ్స్క్రైబర్స్ అనమాట మనోడికి ఛానల్కి మానిటైజేషన్ అయ్యేటట్టు చేసినారు. సో ఆ వీడియో మీద మనోడికి సబ్స్క్రైబర్స్ గెయిన్ అయినారు, వాచ్ టైం కూడా అయిపోయింది. సో ఆ ఒక్క వీడియో వల్లనే అనమాట అది కూడా. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది మనోడు ఛానల్ మానిటైజేషన్ అయినందుకు. ఎందుకంటే అంత వీడియోలు చేసి, అంత కంటెంట్ ఇచ్చి కూడా వీడియోలు వైరల్ కాకుండా ఛానల్ రీచ్ రాకపోతే ఎవరికైనా కానీ బాధే ఉంటుంది కదా గైస్. నేను కూడా ఒకప్పుడు ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఇది. సో నాకైతే ఛానల్ పెట్టిన 3 నెలలకే మానిటైజేషన్ అయిపోయింది, బట్ మనోడికి 1.5 సంవత్సరం పట్టింది టైము. సో నాది అరుణాచలం వీడియో వైరల్ అయింది కాబట్టి నాది తొందరగా అయిపోయింది మానిటైజేషన్, బట్ మనోది అట్లా కాదు. సో పాపం చాలా ట్రై చేస్తున్నాడు, కానీ మనోడికి యూట్యూబ్ అంటే ఫ్యాషన్ నా లెక్కనే. సో ఏదో ఒకటి చేయాలా బ్రో, ఏదో ఒకటి మంచి కంటెంట్ ఇవ్వాలా బ్రో అని చాలా ట్రై చేస్తుంటాడు. సో బట్ ఎంత ట్రై చేసినా కూడా మనకి రీచ్ అయితే రావట్లేదు. సో నా పరిస్థితి కూడా అంతే అనమాట. సో అందుకే నేను కొంచెం బ్రేక్ తీసుకున్నా కొన్ని రోజులు. నేను కొంచెం జాబ్ అంతా సెట్ చేసుకున్నాక మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు జాబ్ అంతా సెట్ అయిపోయింది, జాబ్ చేసుకుంటాను. మళ్ళీ ర్యాపిడో కంటెంట్ కూడా స్టార్ట్ చేసినాను. బట్ ర్యాపిడో మీద కూడా మంచిగానే వస్తుంది, కానీ కొంచెం టైం దొరకట్లేదు అనమాట నా జాబ్ వలన. సో అందుకే వీడియోస్ చేయలేకపోతున్నాను. సో ఈరోజు అయితే మళ్ళీ ఇప్పుడు వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను మళ్ళీ. ఎందుకంటే యూట్యూబ్ అనేది నాకు కూడా ప్యాషన్ అనమాట. నా మోటో వ్లాగ్ చేయాలని చెప్పి నాకు కూడా బాగా ఇంట్రెస్ట్. సో అందుకోసం చెప్పి నేను అందులో ర్యాపిడో కంటెంట్ చేస్తే కొంచెం అందరికీ యూజ్ అవుతుంది కదా, అందరూ కొంచెం తెలుసుకుంటారని చెప్పి నేను ర్యాపిడో కంటెంట్ అయితే చేస్తున్నాను.
సో ఇప్పుడైతే నేను నాగోల్కి వెళ్తున్నాను. మనోడు నాగోల్లో నా కోసం వెయిట్ చేస్తున్నాడు. సో నాగోల్కి వెళ్ళి అతన్ని కలిసి మొత్తం ఏంది ఎట్టెట్ట జరిగింది, ఎట్టెట్లా రైడ్ బుక్ చేసుకున్నాడు, ఏంది పరిస్థితి అనేది మొత్తం మీకు అంత డీటెయిల్గా చెప్తాను. సో కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్ మంచిగా రాబోతున్నాయి. సో మనం అయితే బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో అది గైస్, ఇంకా బన్నీ హెల్మెట్ వీడియోస్ కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను, బన్నీ రియాక్షన్ వీడియోస్. ఎందుకంటే ఈ హైదరాబాద్ సిటీలో బన్నీ రియాక్షన్స్ మస్తు వస్తాయి, క్రేజీ వస్తాయి అనమాట. సో అది చేయాలా వద్దా అనేది నాకు ఒకసారి కామెంట్స్ లేపండి. నేను కామెంట్స్ లేపితే నేను ఖచ్చితంగా మళ్ళీ బన్నీ రియాక్షన్ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వీడియో చేసినాను, మంచిగానే వచ్చినాయి రియాక్షన్స్. ఇంకోసారి ఏంటంటే నేను బన్నీ హెల్మెట్ వేసుకుని వెళ్ళాను కానీ వీడియో చేయలేదన్నమాట. రియాక్షన్స్ అయితే చాలా క్రేజీగా వచ్చాయి. సో ఆ విధంగా నేను మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు మీ ఒపీనియన్ కూడా కావాలి. సో ఖచ్చితంగా నాకు ఏ విషయం నేను నా కామెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా బన్నీ హెల్మెట్ రియాక్షన్స్ వీడియోస్ అయితే చేస్తాను. బట్ ఇక్కడ మేజర్ నాకు ప్రాబ్లం ఏంటంటే ఇన్స్టా 360 లేదు మన దగ్గర. ఇన్స్టా 360 కెమెరా ఉంటే నెక్స్ట్ లెవెల్ వస్తుండే వీడియో మనకు. సైడ్ ఇరా నాయన, భారం కొడుతున్నా కూడా అట్టే వస్తాడు. పొద్దున్నే మందేసి వచ్చినా ఏమి ఎద్దులు బండి తోలినట్టు తోలుతాడు. ఇక్కడ సిగ్నల్ మళ్ళీ పడిందంటే మళ్ళీ ఎండలో వెయిట్ చేయాలా, ఎండకు సావాలి మేము. హే AP 21 మా కర్నూలు బండి, చాలా రోజులైంది కర్నూలు నెంబర్ ప్లేట్ చూసి. సో గాయస్ ఇంకా డైరెక్ట్ మనోడి దగ్గరికి వెళ్ళాక నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తా. पूरा तेलुगु में होता, तेलुगु में होता, पूरा तेलुगु में होता, తెలుగు ఆతా, తెలుగు ఆతా వస్తుందా? ఇదే బండి అంటే రైడింగ్ చేస్తారా? ఇది వస్తారులే, ఛానల్లో చూడండి. ఓకే బాయ్. సో గైస్ ఇప్పుడే నా ఫ్రెండ్ కాల్ చేసిన అనమాట. సో మనోడైతే ఇక్కడే వెయిట్ చేస్తున్నా, బ్రో నీకోసము తొందరగా వచ్చి అన్నాడు. సో ఎక్కడున్నాడో మనోడు? ఎస్ అక్కడ ఉన్నాడు. అమ్మ హే బ్రో, ఎంత స్టైల్గా నిలబడినావు అబ్బా. పేరు వచ్చేసి మిస్టర్ అనుదీప్ బ్లాగ్స్. కంగ్రాచులేషన్ బ్రో. బాగున్నా, ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. పార్టీ ఏం లేదా మాకి? బాగున్నా బ్రో. ఇదే రూమ్ కానీ చూస్తున్నా డైరెక్ట్. సో థ్యాంక్స్ టు పరిశాన్ స్పందన, పరిశాన్ బాయ్స్ టీమ్ కి, పరిశాన్ స్పందనకి థ్యాంక్ యూ చెప్పాలా. అంటే మళ్ళీ నువ్వు వాళ్ళని కలిసావు కదా, ఇమ్రాన్ అన్నని అండ్ గంగుని, కట్టప్పని కూడా కలిసినట్టున్నావు కదా. సో నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఫోటోలు. మనోడు ఫోటోలు దిగినాడు వాళ్ళతో. ఎందుకంటే ఆ లొకేషన్ పోయినప్పుడు అందరు కలిసి సెల్ఫీలు ఇచ్చినట్టున్నారు. అంటే దిగినా అంటే వేరే పని మీద వెళ్తుంటే వాళ్ళు కనిపిస్తున్నారు. సో గైస్ మనోడే చూశారు కదా, అనుదీప్ పేరు. సో మనోడు ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో చెప్పు బ్రో, ఎట్లా అనిపిస్తుంది నీకు ఛానల్ మానిటైజేషన్ అయినందుకు ఆఫ్టర్ 1 year? నాకు తెలిసి 2 years అనుకుంటున్నా. 2 years తర్వాత మానిటైజేషన్ అయింది. అంటే నేను కూడా అనుకున్నా ఈ ఇయర్ లో ఎలాగైనా చెయ్యాలి అనుకుని. ఎందుకంటే ఇది వచ్చేసి నా సెకండ్ ఛానల్ కదా. ఫస్ట్ ఛానల్ అంటే కొంచెం అంటే ఫస్ట్ ఛానల్ అంటే మనోనికి ఫస్ట్ ప్రాంక్ ఛానల్ ఒకటి ఉండేది. దాంట్లో సబ్స్క్రైబర్స్ కూడా 11,000 ఉండే. ఆ ఛానల్ ఏమైందంటే కొంచెం వేరే ఫ్రెండ్కి ఇచ్చాడు. అతను ఏం చేశాడంటే కొంచెం ఛానల్ అంతా మొత్తం పాస్వర్డ్ చేంజ్ చేసేసి దాన్ని మొత్తం ఛానల్ డిలీట్ అయ్యేటట్టు చేసినాడు అనమాట. సో దానివల్ల మనోనికి ఆ ఛానల్ అయితే పోయింది. సో మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేసినాడు. సో ఇప్పుడు ప్రాంక్ ఛానల్ కాకుండా ఓన్లీ వ్లాగ్స్, మోటో వ్లాగింగ్ అన్నీ చేస్తాడు అనమాట. సో ఆ ఛానల్ స్టార్ట్ చేసినాడు. అది స్టార్ట్ చేసి 2 years దగ్గర అవుతుంది. బట్ మానిటైజేషన్ అయితే కాలేదు, రీచ్ రాలేదు. చాలా కంటెంట్ ఇచ్చినాడు. కానీ ఇప్పుడు రీసెంట్ గా పరిశాన్ బాయ్స్ స్పందన చేయడం, ఆమె రైడ్ బుక్ చేసుకుని వీడియో ఒకటి వైరల్ అయింది మనోడిది. సో దానివల్ల మనోడికి వాచ్ టైం అనేది వచ్చేసింది, సబ్స్క్రైబర్స్ గెయిన్ అయినారు, ఇంకా మన మానిటైజేషన్ అయిపోయింది. సో ఇంకా చాలా హ్యాపీ అనమాట. సో అసలు నేను అనుకోలే, బ్రో అనుకున్నాడు. ఏంటంటే బ్రో కలుద్దాం అనుకున్నాడు పరిశాన్ బాయ్స్ టీమ్ తోని. అంటే నేను వాళ్ళతో ఒకసారి మీటప్ అయ్యి నేను వాళ్ళతో ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మనది బన్నీ హెల్మెట్ కంటెంట్ కదా. సో వాళ్ళ ఛానల్లో ఇంతకుముందు వాళ్ళు రియాక్షన్ వీడియోస్ చేస్తున్నారనమాట. సో నేనేమనుకున్నా అంటే నాకు వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు వీళ్ళందరూ తెలుసు అనమాట. సో వీళ్ళ ద్వారా వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకున్నాం కానీ బట్ వాళ్ళు ఉండే బిజీకి అసలు అవ్వట్లేదు, అది ఛాన్సే అవ్వట్లేదు. నేను కలుద్దాం అనుకున్నాను కానీ నాకు రాలేదు ఛాన్స్, ఇతనికి వచ్చింది. అంటే ఇమ్రాన్ అని కలవలేదు, ఓన్లీ పరిశాన్ బాయ్స్ స్పందనాన్ని కలిసాడు. అది కూడా అది స్క్రిప్టెడ్ ఏం కాదనమాట, ఇదంతా జస్ట్ అనుకోకుండా. రైడ్ లో నార్మల్ గా అందరికి వస్తుంది కదా రైడ్స్ అనేది, ర్యాపిడోలో నాకు కూడా అలానే వచ్చింది. కాకపోతే బ్రో అనుకున్నాడు ఎప్పటి నుంచో కలవాలి అనుకుని.
అది నాకు వర్తించింది. కాకపోతే నేను రైడ్ లో ఉన్నప్పుడు సిగ్నల్ దగ్గర ఆగిన, మారేడుపల్లి సిగ్నల్ అది జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ అనుకుంటా. జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ మెట్రో కింద మనకి రైడ్ బుక్ అయింది. రైడ్ బుక్ అయింది. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఒక సిగ్నల్ వస్తుంది, అది మారేడుపల్లి సిగ్నల్ అనుకుంటా మేబీ. అక్కడ నేను వీడియో కాల్ చేసి చూపించిన, నేను వీడియో కాల్ చేసిన నాకు ఆ రోజే వాట్సాప్ లో వీడియో కాల్ చేసి చూపిస్తే షాక్ అయిపోయాడు. అప్పటి వరకు నేను చెప్పలేదు. కాకపోతే తను కూడా మంచిగా బ్రో. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. పరిశాంత్ స్పందన బుక్ చేసుకున్నారంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను అసలు. వాళ్ళు ర్యాపిడో రైడ్ బుక్ చేసుకుని రావడం ఏందబ్బా, వాళ్ళకంటూ ఒక ఓన్ వెహికల్స్ ఉంటాయి కదా, వాళ్ళు వెహికల్స్ మామూలు తిరుగుతుంటారు కదా, వాళ్ళు రైడ్ బుక్ చేసుకోవడం ఏందని నాకు అర్థం కాలేదు. ఫస్ట్ టైం షాక్ అయిపోయినా. మనోడు వీడియో కాల్ చేసి చూపించాక అప్పుడు నమ్మకం వచ్చింది. నిజం చెప్పాలంటే చిన్న రైడే కదా, క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నా. కెమెరా ఆన్ చేసుకొని, అంటే ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన, కెమెరా ఆన్ చేసుకుని చూసేసరికి స్పందన నడుచుకొని వస్తున్నారు. నేను షాక్ అయిపోయినా. ఇంకా అంటే తను వచ్చేటప్పుడు నేను మాత్రం రికార్డ్ చేయాలి. దగ్గరకు వచ్చింది, బైక్ మీద కూర్చొని చూసారు కదా మీరు. బైక్ మీద కూర్చొని నేను వీడియో లింక్ నేను మన డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి. ఇంకా మనోడు ఛానల్ కూడా అందరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనోడు కంటెంట్ బాగా చేస్తాడు అనమాట. మనోడు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే బన్నీ హెల్మెట్స్ వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి. మేజర్ మైనస్ ఏంటంటే మన దగ్గర ఇన్స్టా 360 లేదు. అది ఇన్స్టా 360 లేనందువల్ల మనకు రియాక్షన్స్ అనేది కొంచెం క్యాప్చర్ చేయలేకపోతున్నాం. లేకపోయినా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కూడా కొంచెం బతకాలి కదా, మాకు కూడా కొంచెము అంటే ఏమంటారు, అన్ని ఛానల్స్ అంత పెద్ద యూట్యూబర్లు వాళ్ళకే రీచ్ వస్తుంది, మనకు రీచ్ రావట్లేదు. మీకు అంత కష్టపడుతున్నాం కానీ రావట్లేదు అని చెప్పి మనోడు నిజం చెప్పాలంటే ప్యాషన్ ఉంది, నాకు కూడా ప్యాషన్ ఉంది. కాబట్టి చేయాలనుకున్నప్పుడు ఏదో ఒకటి సమస్యలు అనేది ఎదురు అవుతూనే ఉన్నాయి. మెయిన్ అందరికి సమస్యలు అనేవి అన్ని ఫైనాన్షియల్ సమస్యలు. దాని వల్లనే వీడియో చేయలేకపోతున్నారు చాలా మంది. సపోర్ట్ చేయండి బ్రో కూడా, ఓకేనా? నీకు కూడా బ్రో, అందరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనోడు ర్యాపిడో కంటెంట్ చేస్తాడు అండ్ ఆల్సో మొత్తం ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాడు. ఇంకా ఫ్యూచర్ లో కూడా మంచిగా వీడియో ఏది బ్రో ప్లాన్ ఏంది నీది? ఫ్యూచర్ లో అంతా మనోడు అరకు వెళ్ళి ట్రిప్ ఇద్దాం అనుకుంటున్నాడు. అంటే ఇంకా విలేజ్ సైడ్ మొత్తం చూపిద్దాం అనుకున్నా యాక్చువల్ గా ఈ ఛానల్. ఇప్పుడు అదే చేస్తాను నేను, ఓకేనా? మీరు కూడా ఈ బ్రోకి మంచిగా సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అందరికి. స్పందన గారి వల్ల నాకు ఇంత పెద్ద థ్యాంక్స్ టు పరిశాన్ బాష్ టీమ్ స్పందన అండ్ పరిశాన్ బాష్ టీమ్ ఇమ్రాన్ అన్న. చెప్తున్నా వాళ్ళకి కలవడం మాత్రం చాలా రిస్క్ అనుకుంటా. ఎందుకంటే రిస్క్ అనే మాట ఎందుకు అంటున్నానంటే వాళ్ళు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు షూట్ లో బిజీగా ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు కూడా ఇమ్రాన్ అన్న లేకుండే. దాదాపు ఒక 2 గంటల తర్వాత నేను వాళ్ళని కలిసాను అనమాట, ఇమ్రాన్ అన్న వాళ్ళని. అప్పుడు ఆయన కూడా రెడీ కాలేదు, నార్మల్ గా వచ్చిండు. ఇంకా నేను ఫోటో దిగుదాం అనుకున్నా, ఫోటో కూడా దిగలే. ఓన్లీ కట్టప్ప గారితో కూడా దిగిన. హారికన్ చూసిన, మన హర్ష బ్రోని చూసిన, బబ్బుని చూసిన. బబ్బు బయటికి వెళ్ళిపోయాడు అప్పుడే. ఇంకోటి వచ్చేసి ఇమ్రాన్ అన్న, స్పందన గారిని చూసిన. అంతే. అదృష్టవంతుడు చెప్పను, అందరినీ చూసిన యూట్యూబర్స్ ని. సో ఇంకో విషయం ఏంటంటే గైస్, ఇప్పుడు మన ర్యాపిడో కంటెంట్ చేసే యూట్యూబర్స్, మోటో వ్లాగర్స్ అందరు ఉంటారు కదా. సో అందరినీ మేమైతే మీట్ అవ్వబోతున్నాం త్వరలో. ఆ వ్లాగ్ అయితే వస్తుంది. సో ఆ వ్లాగ్ అయితే మేము అందరు గ్రూప్ మొత్తం యూట్యూబర్స్ ఎవరు ఉన్నట్టే మన అఫీషియల్ శాండీ బ్రో అని చెప్పి ఒక ఛానల్ ఉంది. సో అతను మన రీసెంట్ గా మేము కలిసినాం అనమాట. సో అతను ఇంకా ఎవరు, రాజు రైడ్ ఎక్స్ప్లోర్, ఇంకా ఎవరు బ్రో, మనీ శాండీ, ఇంకా మనీ బ్లాగ్స్ అని చెప్పి ఒక అతను కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ మేము త్వరలో మీట్ అవ్వబోతున్నాము. సో అందరూ ఒక రీసెంట్ గా వ్లాగ్ అయితే వస్తుంది. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. సో వ్లాగ్ అయితే చాలా క్రేజీ ఉంటుంది. మొత్తం పెద్ద యూట్యూబర్స్ అందరూ కలుస్తున్నాం, మేము అందరము మీటప్ అయితే ప్లాన్ చేస్తున్నాము. పెద్ద యూట్యూబర్స్ అందరూ వస్తారు. వాళ్ళంతా మోటో వ్లాగర్స్ అనమాట. అంటే మాకంటే వాళ్ళు అంటే యూట్యూబ్ లో బాగా కన్సిస్టెంట్ గా వీడియోలు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ర్యాపిడో కంటెంట్ చేస్తారనమాట, వేరేది ఏం చేయరు. సో వాళ్ళందరినీ మేము కలవబోతున్నాము. ఇంకా త్వరలో మీటప్ అయితే ప్లాన్ చేస్తున్నాము. సో వాళ్ళందరినీ కలిసాక మీకు అందరికి ఒక వ్లాగ్ అయితే చేస్తాము, చేసి మీకు చూపిస్తాం, పరిచయం చేస్తాం అందరినీ. సో అందరూ ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. నిజంగా నేను చెప్పాలనుకున్నాను, మా చిన్న ఛానలే, మాకు ప్యాషన్ ఉండడం వల్లే వీడియోలు చేస్తున్నాము, చేయాలనుకుంటున్నాం. కాకపోతే కొన్ని సిచ్యువేషన్ వల్ల అప్పుడప్పుడు చేయలేకపోతున్నాం, వీడియోస్ అనేవి లేట్గా వస్తున్నాయి. ఇకపై నుంచి అంటే 2 రోజులకు ఒక వీడియోని చేద్దామని ఇంకా అనుకున్నాను. నాకు కూడా జాబ్ వలన కొంచెం చేయలేకపోతున్నాను, జాబ్ లో నాకు టైం దొరకట్లేదు. సపోర్ట్ చేయండి, అందుకోసం సపోర్ట్ చేయండి. ఎందుకంటే మేము సోలో పర్ఫార్మెన్స్ గైస్, మాకు టీం అంటూ ఏం లేదనమాట. మేము ఒక్కరే చేసుకోవాలి. అందుకే మాకు టీం అంటూ ఉంటే మేము ఏదైనా మంచిగా గ్రూప్ ఏదైనా టీం ప్రాంక్ వీడియోలు కానీ ఇట్లా ఏదైనా చేయొచ్చు. బట్ టీం లేక మేము సోలోగా మోటో వ్లాగింగ్ చేస్తున్నాం అనమాట. సో మోటో వ్లాగింగ్ అందరు చూడరు, ఎవరు చూడరు మాక్సిమం. బాగా కొంచెం బాగా మోటో వ్లాగింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు, ఎక్కువ పెద్ద పట్టించుకోరు.
సో అందరికి ఫన్నీ కంటెంట్ ఇప్పుడు అంతా ఎంటర్టైన్మెంట్ కంటెంటే చూస్తారనమాట. సో అందుకే పర్షన్ బస్ టీం వాళ్ళది బాగా హైప్లో ఉంది ఛానల్. సో మిగతా వాళ్ళందరూ కొంచెం టీం లేక కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుకుంటా అయినా కానీ అట్లే చేస్తున్నారు ప్యాషన్తో. బట్ అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. సో మీరు చేయాల్సింది ఏం లేదు, ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, అంతే. అంత మించి ఇంకా వేరే ఏం లేదు. సో దానివల్ల ఛానల్స్ కొంచెం డెవలప్ అయితే మేము కూడా బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. అంతే కదా బ్రో? అది గైస్. సో అది గైస్ వీడియో అయితే. సో మనకైతే ఆల్ ది బెస్ట్ బ్రో. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఛానల్ మానిటైజేషన్ అయినందుకు. సో ఇంకా నీ ఛానల్ ఇంకా మంచి గ్రోత్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మీ ఛానల్ కూడా గ్రోత్ అవ్వాలని. థ్యాంక్ యూ బ్రో. సో హెల్మెట్స్ కంటెంట్ అనేది ఇంకా చేస్తానే బాగుంటది, ఆపొద్దు. ఎందుకంటే చాలా అందరికి ఎంటర్టైన్మెంట్ గా ఉంటదని నేను అనుకుంటున్నా. మంచిగా చేయి. సో అది గైస్ వీడియో అయితే. సో ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మన బ్రో ఛానల్ ని అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.